అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారములు, స్వాగతం, సుస్వాగతం. నేడు ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే అంశము సత్సంగము, దాని ప్రయోజనాలు. సత్ అంటే సత్యమైనది, ఎటువంటి చేతనైనా అది భేదింపబడినది. సత్య మార్గం వైపు మనమందరం మానవులందరూ పయనించాలని దానిని సత్సంగం అంటారు. ఒకరు, ఇద్దరు లేక ముగ్గురు, నలుగురు ఒక చోట కూర్చొని ఆ సత్యస్వరూపుడైన భగవంతుని యొక్క విశేష గుణాలను గురించి వివరించుకొని మాట్లాడుకునే సంఘాన్ని సత్సంగం అంటారు. సత్సంగం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సత్సంగంతో సంసారంలోని ఈతి బాధలన్నీ తొలగిపోతాయి. మాయా ప్రపంచమైనటువంటి ఈ మాయా మోహితమైన ఈ శరీరం వలన వచ్చే బాధలన్నీ సత్సంగం ద్వారా తొలగిపోతాయి. నారద మహర్షి ఒక మారు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ, సత్సంగం వలన ప్రయోజనాలేమి అని అడుగుతాడు. నారద, అడగడం ఎందుకు, నీవే నేరుగా చూడు అని సంబోధిస్తాడు. ఒక తూర్పున ఉండే పాకలోని ఒక పశువుల పాకలో ఒక పేడ పురుగును చూసిరా, అలాగే పడమర వైపున ఉన్నటువంటి ఒక చోట పావురం ఉంది, ఆ రెండింటినీ చూసిరామంటాడు. నారదుడు ముందుగా తూర్పు వైపు నుండే పశువుల పాకలో ఉన్న పేడ పురుగును చూస్తాడు. పేడ పురుగును చూసిన వెంటనే అది ఈయన్ను చూసి, నారద మహర్షిని చూసి మృతి చెందుతుంది. అలాగే పడమర వైపునటువంటి పావురాన్ని చూస్తాడు. పావురం కూడా నారద మహర్షిని చూడగానే మృతి చెందుతుంది. ఈ దృశ్యాన్ని ఆయనను చాలా కలత వేస్తుంది. నేరుగా ఇక్కడికి వస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి. స్వామి, నేను వాటిని చూడగానే అవి చనిపోయాయి అని బాధాకరంగా చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, సరే, ఈ మారు నీవు రాజు ప్రసాదంలోని రాజకుమారుడు ఉదయించాడు, అతన్ని సందర్శించరా అని చెప్తాడు. నారద మహర్షి అలాగే రాజప్రసాదంలోకి వెళ్ళి బాధాకరంగా పోతాడు. శ్రీకృష్ణుడు, ఏం పర్వాలేదు, నువ్వు వెళ్ళినా ధైర్యంగాని హితవు పలుకుతాడు. నారద మహర్షి రాజప్రసాదంలోని పిల్లవాడి దగ్గరికి వచ్చి చూడగానే పిల్లవాడు దేవతామూర్తిగా అదృశ్యమైపోతాడు. అదృశ్యమైపోగానే నేరుగా శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి, ఏమి ఇలా జరిగింది అంటాడు. శ్రీకృష్ణుడు వారిని అడిగి తెలుసుకుంటాడు. అప్పుడు ఆ చిన్న బాలుడు అదృశ్యమైపోయి మళ్ళా తిరిగి ప్రత్యక్షమవుతాడు. నారద, నీవు నేను పేడ పురుగుగా ఉన్నప్పుడు చూశావు. మహాత్ములైనటువంటి మీ దర్శనముతో నాకు పావురం జన్మం వచ్చింది. అనంతరం పావురు జన్మలో ఉన్నప్పుడు మీరు నన్ను సందర్శించారు. మిమ్మల్ని సందర్శించగానే నాకు మహాప్రసాదంలోని రాజకుమారుడుగా నాకు జన్మ వచ్చింది. తర్వాత మీరు రాజప్రసాదంలోని నన్ను చూడగానే నాకు ఆ జన్మ పోయి మరింత పవిత్రమైనటువంటి దేవతామూర్తిగా నాకు మోక్షం కలిగింది. కాబట్టి సత్సంగతి వలన, మహాత్ముల యొక్క దర్శనం వలన మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దీనికి నిదర్శనం అని చెప్తుంది. ఆ విషయము శ్రీకృష్ణ పరమాత్ముడు నారదుడికి అర్థమయ్యేలా వివరిస్తాడు. అలాగే సూత మహర్షి నైమిషారణ్యంలో కూర్చుని ఉండగా మహర్షులందరూ ఆయన చెంతకు వెళ్ళి, మహర్షి, మానవ జన్మలలో అంటే సమాజంలో, ఈ ప్రపంచంలో మానవులు ఉద్ధరింపబడడానికి, మంచి మార్గంలో పయనించడానికి ఏ మార్గం ఉందో చెప్పమంటారు. అప్పుడు సత్సంగం ఒకటే దానికి మందు అంటాడు. సత్సంగం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుడు ఇదే చెప్పాడు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అన్నాడు. సత్సంగం ద్వారా జీవన్ముక్తిని పొందుతామని ఆది శంకరాచార్యుడు నాడే చెప్పాడు. అలాగే మన సత్యసాయి కూడా అలాగే చెప్పాడు. సత్యసాయి, మంచి పనులు చేయండి, మంచి పనులు చేయండి, మంచి కోరండి, మంచిగా ఆలోచించండి ఆయన చెప్పాడు. కాబట్టి సత్సంగం ద్వారా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ప్రతి ఒక్కరు మానవులు భగవంతుని గురించి అనేక సందర్భాలలో ఒక చోట గుమ్ముకొని గాలి కబుర్లు చెప్పుకోకుండా భగవంతుని యొక్క నామస్మరణ, భగవంతుని యొక్క విశేష గుణాలను గురించి చెప్పుకుంటే మానవుడు ఉద్ధరింపబడతాడు. నమస్తే.